నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలను చూస్తే తాను తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను ఆయన వేణువులా కొనియాడిన వైనం కనిపిస్తోంది. వాలంటీర్లంతా వైసీపీ సైన్యమని కూడా జగన్ చెప్పుకున్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రతి వాలంటీర్ పనిచేస్తారని ఆయన విశ్వసించారు. అదే మాటను జగన్ బహిరంగంగానూ చెప్పారు. ఇక వాలంటీర్లంతా చేతులకు ఉన్న చొక్కాలు మడిచి సిద్ధం కావాలి అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి కూడా. అదేంటో గానీ ఇప్పుడు జగన్ నోట వాలంటీర్ అనే మాటే వినిపించడం లేదు. తాను తీసుకువచ్చిన తన సైన్యంగా పరిగణించిన వాలంటీర్లను జగన్ అప్పుడే మర్చిపోయారా అన్నంతగా పరిస్థితి మారిపోయింది. కనీసం తాను తిరిగి అధికారంలోకి వస్తే తిరిగి వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తానని చెప్పే ధైర్యం కూడా జగన్ చేయటం లేదు. కనీసం వారికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు జగన్ ముందుకు రావటం లేదు. నిన్న మొన్నటి వరకు వాలంటీర్ నామస్మరణ చేసిన జగన్ నోట ఆ పదమే వినిపించట్లేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయంలోకి వెళితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం దక్కింది కదా. అందుకు కారణమైన ప్రధాన అంశాల్లో వాలంటీర్ వ్యవస్థ ఒకటని జగన్ ఈ తీర్మానానికి వచ్చారట. సచివాలయ వ్యవస్థలో కీలక పాత్రధారులుగా వచ్చి చేరిన వాలంటీర్లు ప్రజలకు సర్కారీ సేవలు అందించడంలో మంచిగానే పనిచేసిన వైసీపీ లోకల్ క్యాడర్ తో జనానికి ఉన్న బంధాన్ని తెంచేశారట. వాలంటీర్ ఉన్నప్పుడు ఇక తమకు వైసీపీ స్థానిక నాయకులతో ఏం పని అని జనం భావించారట. ఈ కారణంగానే జనమంతా వాలంటీర్ల వెంటపడి వైసీపీ లోకల్ నేతలను అల్లంత దూరం పెట్టేశారట. ఇదే విషయాన్ని తలుచుకుని మరీ వైసీపీ స్థానిక నాయకత్వం జగన్ పై ఆగ్రహం పెంచేసుకుని ఎన్నికల్లో సరిగ్గా పనిచేయడమే మానేశారట. ఫలితంగా ఎన్నికల్లో వైసీపీకి పడే ఓట్లను కూడా క్యాష్ చేసుకోలేకపోయారట. వైసీపీ లోకల్ క్యాడర్ కొట్టిన దెబ్బకు ఏకబిగిన 11 సీట్లకు పడిపోయింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను కొనియాడిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు వేతనాలను 10,000కు పెంచి వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు ఈ విషయంపై అంతగా దృష్టి సారించడం లేదు. ఈ విషయాన్ని తప్పుపడుతూ చంద్రబాబును టార్గెట్ చేయాల్సిన జగన్ ఆ పని చేయటం లేదు. ఎందుకంటే ఎలాగూ చంద్రబాబు చేతిలో తాము మోసపోయామని భావిస్తున్న వాలంటీర్లు వారి కుటుంబాలు 2029 ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తారని జగన్ భావిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు తాను వాలంటీర్ల అంశాన్ని ప్రస్తావిస్తే తిరిగి వారికి తానేదో హామీ ఇవ్వాల్సి వస్తుంది. అది అప్పుడైనా తన మెడకు చుట్టుకుంటుందన్న భావనతో జగన్ వెనకంజ వేస్తున్నారట. తాను తీసుకొచ్చిన వాలంటీర్లు మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు హామీకి మొగ్గు చూపి టీడీపీకి ఓటు వేశారని, అలాంటి వారికి తానేమీ కొత్తగా అండగా నిలవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట జగన్. మొత్తంగా వాలంటీర్లను జగన్ పూర్తిగా వదిలేశారని చెప్పక తప్పదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.